నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. పైన కారం కూడా స్పీడ్కి వచ్చేది ఇదంతా కాలం దారి వరకు అందరం వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిదాయకంగా అందరం బోలో భారత్ అన్నట్లు ఒకసారి అందరం జై బోలో సర్దార్ వల్లభాయ్ పటేల్, జై బోల్ ఏది పటేల్ రాజ్యపాలన. పటేల్ గారి యొక్క రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన విశ్వగురు పేరెవరు మన దేశ ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. నమో గట్టి విద్యాలయాన్ని పిలిచాడు, గౌరవ గ్రంథాలయం. మనం పిల్లలు వినాలి. కాపాడేందుకు నన్ను అంకితం చేసుకుంటూ అలాగే ఈ సందేశాన్ని ఎవరైనా కాబట్టి మహిళను మగవారికి ఇస్తారు. కాబట్టి ఇది ఇంకా కారణం, ఈ యొక్క మహిళకు అంత ఇంపార్టెంట్ కారణం దానికి కూడా పటేల్ గారే కారణం. వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ పెరుగుతుంది. వాళ్ళు ఈ యొక్క వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఆయన ఏక్తా భారత్ ఫ్రీడమ్ ఫైటర్, చాలా ఉక్కు మనిషి, చాలా రోజుల పాటు జైలు పాలైనాడు, సంవత్సరాల పాటు. ఆయన యొక్క స్ఫూర్తితో భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీజీ గారు చెప్పిన ఏకైక మాట, ఈ దేశం ఒకటిగా ఉండాలి, రాజకీయాలు కూడా ఒకటిగా ఉండాలి. ఒక్క మాట చెప్తే పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ప్రధానమంత్రి పదవి వదిలి దేశ సమగ్రతను కాపాడడం ఆ రోజు మొదలైంది. ఆయన యొక్క స్ఫూర్తి దేశమంతా ఒకటిగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, సమగ్రతగా ఉండాలి, దేశం బాగుపడాలి. ఆయన ఆ రోజులో చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని మోడీ గారు ఒక స్టాచ్యూను ఆయన యొక్క పేరుతో 2000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి గుజరాత్ రాష్ట్రంలో నిర్మించిన విషయం వాస్తవం. అంటే మిగతా నాయకుల కంటే ఆయన గొప్ప నాయకుడు, ఆయన ఆలోచన గొప్పగా ఉంది. దేశం ఒకటిగా ఉండాలన్నాడు, అన్ని రాష్ట్రాలను కలిపినాడు. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ సపరేట్గా ఉన్నది. ఆర్టికల్ 370 ద్వారా దాన్ని ఏకం చేసినాడు. అక్కడ ఉచిత బస్సు లేదు, ఇక్కడ ఉంది. ఆడ 4000 రూపాయల పెన్షన్, 6000, 10,000, 15,000 పెన్షన్ లేదు, ఇక్కడ ఉంది. అక్కడ తల్లికి వందనం 13,000, అక్కడ లేదు, ఇక్కడ ఉంది. అక్కడికంటే ఎక్కువ హౌసింగ్ ఉంది, అక్కడికంటే ఎక్కువ నేషనల్ వే ఉంది. అక్కడ రాజధాని పాట్నా కంటే గొప్ప రాజధాని ఇక్కడ కట్టబోతున్నారు. కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ గుర్తిస్తారు. అందుకే నేను చెప్పేది పదే 1000 రోజుల తర్వాత ఈ రాష్ట్రం ఈ దేశంలో మొదటి స్థానం. అందులో మేము కూడా ఎవరి కొద్దీ వాళ్ళు పరిగెత్తాలి. ఇక్కడ యువత కూడా అందరం ఐక్యతగా ఉండాలి, మిలిటరీ కూడా పటిష్టంగా ఉండాలి. అందుకే 1 నేషన్ 1 మిలిటరీ. మన ఆపరేషన్ సింధూర్ ఒక శాంపిల్ మాత్రమే అని గౌరవ ద్వివేది గారు చెప్పినారు, మిలిటరీ హెడ్. రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు మన దేశం జోలికి వస్తే ఖబర్దారు అని చెప్పినారు. మా జమ్మలమడుగులో జరిగినన్ని పనులు వాళ్ళ కుప్పం కంటే ఎక్కువ జరుగుతుంటే నన్ను పట్టించుకోకపోవడం ఏంది? నన్ను ఏంది పట్టించుకోవడం అంటే గ్రీసా పట్టించుకోవడం అనేది బంకానా? బీజేపీ ఏపీ కింద చేస్తూ ఉంటుంది. మరి ఎందుకు వైజాగ్ స్టీల్ను ప్రైవేటీకరణ చేయడంలో మాత్రం ఎందుకు మీ పార్టీ సంబంధించి అంటే కూటమి నాయకులు ఎందుకు దీన్ని అడ్డుకోలేకపోతున్నారు? అసలు 12,000 కోట్లు డబ్బులు ఇచ్చినది దాన్ని కాపాడదానికోసమే. ఆరు ఉండే అవకతవకలను ఎత్తి చూపుతున్నారు. మధ్యలో తిరిపే వాళ్ళను
తినిపోకుండా కాపాడడానికి ఉంటే కొందరు దాన్ని ఉద్యమంగా మార్చాలని ఉన్నారు. ఎప్పటికైనా చెక్కు ఏడ ఫాల్ట్ ఉంటుంది ఆ చెక్కు పెట్టేదానికే మా బీజేపీ వాళ్ళు ఉండబట్టే 12,000 కోట్లు, మోడీ గారు ఉండబట్టే గూగుల్కు వైజాగ్ వచ్చింది, మోడీ గారు ఉండబట్టే 25 లక్షలు ఇల్లు వచ్చినాయి, మోడీ గారు ఉండబట్టే ప్లస్ ఇక్కడ కరెంటు 1,60,000 మెగావాట్లు పర్మిషన్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి, మోడీ గారు ఉండబట్టే 75,000 కోట్ల వర్కులు ఈ నేషనల్ హైవే జరుగుతున్నాయి, మోడీ గారు ఉండబట్టే 6 ఎయిర్పోర్ట్లు జరుగుతున్నాయి. మేమందరం ఒకటి కాబట్టే జగన్కు పప్పులు ఉడకవు కాబట్టే ఇది ఏందో ఆరోపణ. మేము చంద్రబాబు నాయుడు గారు ఆయన కోసమే నేను బై ఎలక్షన్ జరిపినది, అత్యధిక మెజార్టీ చూపించినాం, నేను ప్రత్యేకంగా తీసుకున్నాను. నేను నిన్న మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. అవినాష్ నన్ను ఏదో అన్నాడు, ఏదో ఆదినారాయణ రెడ్డి సోదినారాయణ రెడ్డి ఆయనకు స్వయం పట్టిందని. నాకు స్వయం పట్టలే, పువ్వు ఎక్కువైంది, చెక్కు పెడతా అంట మీకు. మీరు సున్నితమైన పులివెందల వాసులను నాశనం చేసి పెట్టారు మీ పులి పాత్రలతో. మీ పులులకు కూరలు పీకుతామట వయస్సు పులులకు. ఏంది నాకేంది చంద్రబాబు నాయుడు వెరీ 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 ఇంపార్టెంట్ ఇచ్చేది వాస్తవం. ఏం తెలుసు వాళ్ళ సోది మాటలు, వాళ్ళే సోది. నేను సూది చెప్తాట ఆదినాడి రైట్. నిన్నే చెప్పినా మళ్ళీ చెప్తానా, ఇక ఎక్కడ ఇప్పుడు చెప్పినా మీటింగులో ఈ దేశం బాగుపడేదాని కోసం ఇన్ని రకాలుగా నేను 4వసారి ఎమ్మెల్యేను. ఎప్పుడు జరగని విధంగా ఈ యొక్క 18 నెలల పాలన అద్భుతంగా ఉంది. మిగతా రాష్ట్రాల కంటే, మా బీజేపీ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువ పెన్షన్ వస్తుంది, బస్సు ప్రయాణం జరుగుతుంది. ఎన్ని చోట్ల 25 లక్షల మంది రోజుకు మహిళలు బస్సు ప్రయాణం జరుగుతున్నారు, టెంపుల్కు తిరుగుతున్నారు, పిల్లల చదువుల కోసం తిరుగుతున్నారు, బ్యాంకుల కోసం తిరుగుతున్నారు, వస్తువుల కొనుగోలు కోసం తిరుగుతున్నారు. జీఎస్టీ తగ్గినట్టు తగ్గింది కానీ ఆదాయం పెరిగింది. ఎట్లా? వస్తువుల కొనుగోలు పైన ఎన్నో కార్లు అమ్మడపోయినాయి, ఎలక్ట్రికల్ వెహికల్ రాబోతున్నాయి, ఆటోమొబైల్ అద్భుతంగా మారబోతుంది, ఎరువులు సప్లై ఉండబట్టే బ్రహ్మాండంగా జరిగింది, అగ్రికల్చర్ పెరిగింది, డ్రోన్ కెమెరాలు వచ్చినాయి, డ్రిప్ ఇరిగేషన్ పెరిగింది. ఏంది ఇంపార్టెంట్ ఇవ్వడం అంటే మాకు స్టీల్ ఫ్యాక్టరీ వచ్చింది జమ్మనోడుకు, మాకు సాస్కీ పన్స్ వచ్చినాయి గండికోటకు. మీ వాళ్ళకి చెప్పండి, ఎవరో నీకు చెప్పిన వాళ్ళకు. నాకు ఇంపార్టెంట్ ఎక్కువైందని ఏడుచారు, తక్కువైందని కాదు, నాకు ఎక్కువైందని వాళ్ళు ఏడుచారు. బిఏఫ్ కాదు, పండింది, గర్భం దాల్చినాక డెలివరీ కావాల్సిందే. గర్భం దశ దాటింది కాబట్టి డెలివరీ అయింది. రైట్ డాక్టర్ ఓకేనా? చేరు కూర్చోరా. నిన్న సీఎం గారి పర్యటన, అది సీఎం గారి పర్యటనలా లేదు, ఏదో చీకటి దొంగ పర్యటనలా ఉంది తప్ప సీఎం గారి పర్యటనలా లేదు. అది ఏదో కొంతమంది సెలెక్టెడ్ రైతులను పోగు చేసుకొని వాళ్ళ ముందర డబ్బా కొట్టే కార్యక్రమం చేసినాడు తప్ప, సొంత డబ్బా కొట్టే కార్యక్రమం చేసినాడు తప్ప, ఈ ప్రజలకు కానీ, ఈ జిల్లా ప్రజలకు కానీ, రైతులకు కానీ ఏం చేస్తాను, ఏం చేయబోతున్నాను అని చెప్పిన పరిస్థితి లేదు. గతంలో కూడా మహానాడు కడపలో పెట్టడం జరిగింది. మహానాడు పెట్టి పెద్ద ఎత్తున మనుషులందరినీ కూడా మొబిలైజ్ చేసి పెట్టి ఈ జిల్లాకు ఒరగబెట్టింది ఏమీ లేదు. స్టీల్ ప్లాంటు ఇమ్మీడియట్గా మొదలు పెడతామని చెప్పేసి ఒక డేట్ కూడా ఇవ్వడం జరిగింది, నవంబర్ 12 ఏదో సంథింగ్. దాని తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే ఈ జిల్లాకు ఇంతవరకు ఏమీ చేయలేదు. ఈ జిల్లాకే కాదు, రాష్ట్రంలోనే ఎక్కడ కూడా ఏం చేయలేదు. లేదు మాటలు, కబుర్లు, కథలు తప్ప చేసే కార్యక్రమం ఏమీ లేదు.
సూపర్ 6 అనేది సూపర్ హిట్ అనేది అనంతపూర్లో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి దాంట్లో ఏం చేసినామని చెప్పేసి సూపర్ హిట్ అని చెప్పడం జరిగింది. అన్నీ అరాకొరాగా అమలు చేయడమే కాకోకుండా ఏది సరిగా అమలు చేసిన పరిస్థితి లేదు. కొన్ని అయితే ఉరువే పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. మహిళలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినారు, నెలకు 18,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం, నీకు 18,000 నీకు 18,000 అని. అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేసిన అని చెప్తున్నాను అనమాట. P4కి ఇచ్చిన అని చెప్తున్నాను. P4కి ఇచ్చాడంట. అంటే ఎవరో ధనవంతులు వచ్చి అమెరికా నుంచో ఇంకో చోట నుంచో వచ్చి వాళ్ళకి ఇస్తాడంట. కనీసం ఈయనన్న సొంత లెక్కతో ఈయన సొంత డబ్బులతో ఒక 10,000 మంది కన్నా అది ముందు ఆ P4లో ఇచ్చుంటే దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఎవరన్నా ఇచ్చేవాళ్ళేమో. ఊరికే ఆ మాట చెప్పేసేసి వదిలేసిన పరిస్థితి అన్నమాట. నిరుద్యోగులకైతే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పిస్తాం, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇచ్చేసిన అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇదే అమలు చేయడం, ఈ రకంగా చెప్పడం అమలు చేయడం. అన్నదాత సుఖీభవ కానీ మిగతా సూపర్ 6లో చెప్పినట్టు ఏంటి కూడా మొదటి సంవత్సరం ఒకటన్నా అమలు చేసినావా? పెన్షను 1000 రూపాయలు పెంచి దానికి 6 లక్షల పెన్షన్లను కట్ చేసి ఇంకొక 10-15 లక్షలు కట్ చేయడానికి సర్వేలు జరుగుతున్నాయి. మొదటి సంవత్సరంలో నువ్వు చేసింది అది తప్ప వేరే ఏం లేదు. రెండో సంవత్సరానికి వచ్చేపాటికి అన్నీ అరకొరాగా అమలు చేసే కార్యక్రమం. ఇప్పుడు అన్నదాత సుఖీభవలోనే 40,000 రూపాయలు ఇచ్చున్నారు లాస్ట్ ఇయర్ 20,000, ఈ ఇయర్ 20,000కి సంబంధించి. నువ్వు టోటల్గా ఇప్పుడు ఇచ్చింది కలుపుకొని కూడా 10,000 కాలే. అంటే దాదాపు 7 లక్షల మందికి రైతులకు తగ్గించి, గతంలో రైతు భరోసా అనేది 53,84,000 మందికి ఇస్తే ఇది అంతా కలిపినా 46 లక్షల మందికి ఇచ్చేసి, అంటే 7 లక్షల మందికి ఎగరగొట్టేసేసి కౌలు రైతులకు ఉరువే లేకుండా చేసి నేను అమలు చేసిన అని చెప్పేసి చెప్తున్నావు. సిగ్గుండాలన్నమాట. ప్రజలు కూడా నవ్వుకుంటున్నారన్నమాట నువ్వు చెప్పేదాన్ని చూసి. అన్నీ కూడా ఏది అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదన్నమాట. మరి ప్రాజెక్టులన్నీ కూడా నువ్వు ఎప్పుడు చూసినా కూడా పునాది రాళ్ళు వేసే కార్యక్రమం చేస్తావు తప్ప ఎప్పుడు ఒక ప్రాజెక్టు కట్టిన పరిస్థితి లేదు నీ జీవితంలో. నీ జీవితానికి ఎక్కడా కూడా కట్టిన పరిస్థితి అంతకన్నా లేదన్నమాట. సో నువ్వు అది చేసినా ఇది చేసినా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అన్నమాట. సో అదే నువ్వు మళ్ళా కేంద్ర ప్రభుత్వంతో డబుల్ ఇంజిన్ సర్కారు తెచ్చినందువల్ల ఏం జరిగిందంటే ఈవీఎంను మోసం చేయగలిగినాం అనమాట. అంతే. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో నువ్వు అలయన్స్ అయ్యి ఏం చేయగలిగినావంటే ఈవీఎంల మోసంతో మనం అధికారంలోకి రావడం జరిగింది. అంతకు తప్పనిచ్చి నువ్వు ఈ ప్రజలకు మేలు చేసింది ఏం లేదు. ఈ రాష్ట్రానికి మేలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ. సో నమస్కారం అండి. నా పేరు సంజామల హరికుమార్, మాది ప్రొద్దుటూరు. మాకు వారసత్వ రీత్యా చాపాడు గ్రామము, చాపాడు పొలంలో 64 సర్వే నెంబర్లో 1 ఎకరా 29 సెంట్లు ఉన్నది. ఆ 1 ఎకరా 29 సెంట్లకు గాను మా చిన్నాన్నకు 64.5, మాకు 64.5గా ఉన్నది. దాన్ని ఎలాంటి సబ్ డివిజన్ చేయలేదు. మా చిన్నాన్న గారు ఆయన సేల్ చేసుకున్నారు. ఆ సేల్ చేసిన దాని వాళ్ళకున్న వారి పేరు మీద లేకుండా మిగులు భూమి పెట్టి మా 1/29 సెంట్లు మా అనుభవంలో ఉన్నటువంటి హద్దులలో ఉన్నటువంటి భూమిని కొంత 10 సెంట్ల స్థలాన్ని పక్క భూమి వాళ్ళకి కలిపి మాకు రీసర్వేలో కలిపి మాకు చాలా ఇబ్బందులు చేస్తున్నారు. దీనికి ఎన్ని అర్జీలు పెట్టినా మాకు పరిష్కారం చేయడం లేదు. అలా అర్జీలన్నీ పెట్టి మేము వేస్ట్ అయినాయి. సీనియర్ సర్వేయర్కి పెట్టినా కానీ ఆయన వచ్చి చూసి ఇది తప్పు ఉందని సంవత్సరం కిందట ఆయన
రాసిన తర్వాత మేము అర్జీలు పెడితే దాన్ని పరిష్కరించడం లేదు. అలా అర్జీని తిరిగి మళ్ళా మేము పెట్టినా కానీ మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు ఎలాంటి కొల్చకుండా మాకు అర్జీ పరిష్కరించినట్టు మాకు ఎన్లార్జ్మెంట్ ఇచ్చినారు. ఆ ఎన్లార్జ్మెంట్ నాది కాదు. పొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో చంద్రబాబు రెడ్డి అనేటువంటి ఎన్లార్జ్మెంట్ పెట్టి నా పరిష్కరించినట్లు ఇట్లా మాకు చాలా అన్యాయంగా చేస్తున్నారు సర్వే వారు. మాకు న్యాయం చేయవాలని మేము కోరుచున్నాము. మా హద్దులో ఉన్నటువంటి భూమి, మా అనుభవంలో మా హద్దుల్లో ఉన్నటువంటి భూమిని మాకు కొలిచి మాకు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. సో నేను పెట్టిన అర్జీ, మళ్ళీ ఈ అర్జీ ఫస్ట్ పెట్టిన అర్జీకి పరిష్కారము, నోటీసు తర్వాత పరిష్కారము, ఎన్లార్జ్మెంట్ తర్వాత నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఏ విధంగా చేయాల్సింది నేను అడిగినది కూడా తీసుకున్న తర్వాత రీఓపెన్ చేసిన అర్జీ తర్వాత ఎలాంటి నోటీసు లేదు, ఎలాంటి సర్వే జరగలేదు, ఎలాంటి న్యాయం జరగలేదు. నాకు ఇచ్చిన ఎన్లార్జ్మెంట్ ఇది. చౌడూరు గ్రామంలో పొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం వారి యొక్క చంద్రబాబు రెడ్డి అనేటటువంటి ఆయనది ఎన్లార్జ్మెంట్ నాకు పెట్టి నాకు అర్జీని క్లోజ్ చేసినారు. ఇంత అన్యాయం చేస్తున్నారు సర్వే వారు. దయచేసి మాకు న్యాయం చేయమని కోరుచున్నాము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నోరు విప్పితే అబద్ధాలు. కేవలం అధ్యక్షుడే కాదు, వారి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక మాట చెప్పాలంటే అది అబద్ధం తప్పితే వేరేది ఉండదు. నాకు తెలిసినంత వరకు ఈ మధ్య టీడీపీలో ఎవరైనా కొత్త వాళ్ళు చేరాలంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీ నుంచి చేరాలంటే కూడా వాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పే అర్హత ఉంటేనే ఆ పార్టీలో చేర్పించుకునేట్టు ఉన్నది. ఎందుకంటే 2 రోజుల క్రితం ఒక ముస్లిం యువకుడు అసలు రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు విద్య అనేది సర్వనాశనం చేశానని చెప్పడం జరిగింది. అసలు అతను మన రాష్ట్రంలోనే ఉన్నాడా, మన జిల్లాలోనే ఉన్నాడా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి ఆలోచిస్తే దివంగత ముఖ్యమంత్రి మహానాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తమ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీల కోసం 4% రిజర్వేషన్ తెప్పించి మైనార్టీ పిల్లలు కూడా చదువుకోవాలి, ఒక ఉన్నత స్థానంలో రావాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో వారు రిజర్వేషన్ ఏర్పాటు చేశారు. ఆ రిజర్వేషన్ వల్ల మా ఇంట్లోనే నా కొడుకు బీకామ్ చదివినాడు, నా కూతురు డిఫార్మసీ చేసింది ఉచితంగా. తన తండ్రి ఆశయ సాధన కోసం రాజకీయాల్లో వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి గారు ఒక 4 అడుగులు ముందుకేసి మైనార్టీ రిజర్వేషన్ లో ఉద్యోగాలకు, రాజకీయానికి కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి గవర్నమెంట్ పాఠశాలను నాడు నేడు దానిలో ఒక అద్భుతమైన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే విధంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అటువంటి పార్టీని మీరు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, ఏదో ఒకటి మేము మాట్లాడాలా అనేది మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజలు అసహించుకుంటారని నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య అంశం ఏమనగా, గత కొద్ది రోజులుగా మన టీడీపీకి సంబంధించిన నాయకులు వీడియోలు ట్రోల్ చేయడము, ఏదంటే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి రకరకాలుగా వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వేయడము, ఇదే పనిపాటు అయిపోయింది. మేం దానికి ప్రజలకు వివరణ ఇవ్వడము, ఇదే పద్ధతి జరుగుతూ ఉన్నది. ఇది ఎప్పటి వరకు మీరు ఇదే విధంగా కొనసాగించాలని ఉన్నారు? అంటే మీరు చేసేది ఏమంటే ప్రజల మైండ్ని డైవర్షన్ చేస్తున్నారు. మీరు అభివృద్ధి వైపు నడపాల్సింది పోయి ప్రభుత్వము ఈ ప్రజలకు వీళ్ళలో గొడవలు పెట్టి ఎక్కడ పడితే అక్కడ వీళ్ళకంటే ఏం పని పాట లేదు, వీళ్ళు ఏం చేసేది లేదు అభివృద్ధి టీడీపీ వాళ్ళు,
వచ్చి దాదాపు 2 సంవత్సరాలు దగ్గర పడినా కానీ వాళ్ళు అభివృద్ధి చేసేది లేదు. మీరు అలాంటి వాళ్లకు ఎందుకు ఖండిస్తున్నారు, ఎందుకు సమాధానాలు చెప్పుకుంటున్నారని మమ్మల్ని అడుగుతున్నారు ప్రజలు. మీరు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ కూడా మీ చేతుల్లో ఉండాలి. మీరు ప్రతి చోట ఇప్పుడు కూడా వాళ్ళు రాష్ట్రం నుంచి ఎలాంటి నిధులు తేకుండా ఉన్నా కానీ కార్పొరేషన్ ద్వారా 15 ఫైనాన్స్ ద్వారా మీరు ప్రతి చోట ప్రతి ఒక్క కార్పొరేటర్ డివిజన్లలో డెవలప్ చేయడం జరుగుతూ ఉంది కూడా. అలాంటప్పుడు మీరెందుకు సమాధానం చెప్పుకుంటున్నారని మమ్మల్ని అడగడం జరుగుతోంది. నేను ఈ మీడియా ముఖం ద్వారా నేను కడప ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను, ఇది ఖచ్చితంగా మేము వాళ్ళు మా మీద నిందలు వేసిన తర్వాత మేము దానికి ప్రజలకు వివరణ ఇవ్వాలా. అది మా బాధ్యత. అది మనం హోదాలో ఉన్నాం, పార్టీ పరంగా హోదాలో ఉన్నాము, కార్పొరేటర్గా ఉన్నారు. ఈ విధంగా మేము ప్రజలకు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలా. ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు వేరే పార్టీల నుంచి టీడీపీ పార్టీలో చేరిన వాళ్ళు మేడంకు ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే మేడం గారికి అలాగే పొలిట్ బ్యూరో సభ్యుడు వాసన్న గారికి దగ్గర కావాలా, ఏదో చాపులీసి పనులు చెంచాగిరి చేసుకోవాలా అనే ఉద్దేశంతో లేనిపోని మాటలు పోయి చెప్పడము, వీడియోలు చూపించడము, దానికి వాళ్ళు అర్థం వేరు చేసుకోవడము ఇదే కొనసాగుతా ఉంది. ఆ రోజు నేను కూడా అక్కడ ముఖ్య సాక్షి. నేను ఒక వ్యక్తి మీద కేసు పడిన తర్వాత ఆయన ఇంటికి పరామర్శించడానికి ఒక మాజీ ఎమ్మెల్యే పోలేరా? మీరంటే పోరు. అదే మీ టీడీపీ కార్యకర్తనే, హార్ట్ ఆఫ్ ఫ్యాన్ ఆయన టీడీపీకి. ఆయన రక్తం కోసినా కానీ పసుపే వస్తుంది. అలాంటి మావుల తమ్ముడు చనిపోతే అతనే చెప్పినాడు వీడియోలో, మీరు వాళ్ళ ఇంటికి పోయినారా? వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే ఏడ్చి చెప్పినాడు, నా తమ్ముడు చనిపోయినారంటే మీరు పోయినారా? మీలాంటి ఘనత మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులు వాళ్ళకు లేదు. గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము మేము. జహీర్ అన్న దగ్గర నుంచి కొన్ని జరుగుతూనే ఉన్నాయి. కానీ మొన్నటి రోజున కొంతమంది అంటున్నారు అయ్యన్న గారిని మన జిల్లా అధ్యక్షుడు మా జిల్లా అధ్యక్షుల వారు కొట్టారు అని అనేసి. దానికి ఎక్కడ అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి నాకన్నా ముందు మా ఇంట్లో మా వాళ్ళందరూ ఉన్నారు. ఒకసారి నాకు మేము డిస్కషన్ చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు. దళితులని ఫస్ట్ కడప నగర అధ్యక్షుడిగా అయ్యన్న గారే ఉన్నారు. అయ్యన్న గారిని చేసిన ఘనత ఎవరికైనా ఉందంటే అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది మాత్రమే. ఎందుకంటే అదే మీరు ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా దళితులుగా లేరు. దళితులు వచ్చేసి ఎప్పుడు మన నగర అధ్యక్షుడిగా ఎవరు లేరు. అయ్యన్న గారి హయాం నుంచే కేవలం దళితులు నగర అధ్యక్షులుగా ఉన్నారు. మొన్నటి దాకా కూడా పులి సునీల్ కుమార్ గారి దాకా కూడా దళితులనే కొనసాగించారు. అంతేకాకుండా ఎక్కడ మేము అగ్రవర్ణాలకి ఎక్కడ మేము పెద్దపీట కూడా వేయలేదు. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షుడిగా దండు గోపి గారిని చైర్మన్ గా చేశాము. ఆయన ఒక దళిత ఎస్సీ వర్గానికి చెందినవారే, ఎస్సీ మాల వర్గానికి చెందినవారు. సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ గా పులి సునీల్ కుమార్ గారు చేశాము. ఆయన దళిత మాదిగ వర్గానికి చెందినవారు. ఎక్కడ దళితులని ఎక్కడ కించపరిచింది లేదు. దళితులకు ఎవరు న్యాయం చేశారు, దళితులకు ఎవరు అన్యాయం చేశారనేది ఒక్కసారి మీరు ఆత్మ విమర్శన చేసుకోండి అన్న. మేము ఎవ్వరిని కూడా కించపరచడం లేదు, మేము ఎవ్వరిని కూడా వేలెత్తి చూపడం లేదు. కానీ మేము వేసిన అంత అగ్రపీట ఎక్కడ ఎవరు వేసి ఉండరు. ఒక దళితులకి అగ్రపీట వేసింది ఏదైనా ఒక పార్టీ ఉంది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. సమానంగా మా ఎస్సీ, మా ఎస్టీ, మా బీసీ అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదైతే గ్రామ సచివాలయాల్లో ఆధార్ కార్డులు మార్పులు చేర్పులు నూతనంగా మా ఆధార్ కార్డు చేసి పెట్టే కొరకు కొన్ని సేవలు సచివాలయాలకి ఇవ్వడం జరిగింది. ఈ సచివాలయాల్లో ఎక్కువ శాతం కొత్త పాత ఏదైనా మార్పులు చేర్పులు అనే విధి విధానాలు లేకుండా ఇష్టానుసారంగా 100-150 రూపాయలు ఈ ఆధార్ కార్డు సర్వీస్ వసూలు చేయడం జరుగుతుంది. దీని గతంలోనూ
మేము గ్రామ పంచాయతీ ఈవో గారితో కలిసి మాట్లాడాము. తొలిసారిన ఏదైనా కొత్త కార్డు పుట్టిస్తే అది పూర్తి ఉచితం చిన్నపిల్లలు, మరియు దాంట్లో ఏదైనా వేలుముద్రలు వగేరా వగేరా ఏదైనా మార్పులు చేయాలంటే కూడా అది కూడా రెండోసారి పూర్తి ఉచితం. అలా ఉచితంగా ఉన్న దాటిపై 100-150 రూపాయలు వసూలు చేస్తున్నారని జనాలు చెప్పడంతో గతంలో మేము ఈవో గారు కూడా కంప్లైంట్ చేశాం. ఈరోజు గ్రామ సచివాలయంలో ఒక నోటీస్ కూడా ఏర్పాటు చేశాం. ఏదైతే నూతన కార్డులకు అమౌంట్ లేదు, నూతనంగా ఉన్న కార్డుకు ఒక్కసారి ఏదైనా మార్పులు చేర్పులు చేయించుకోవాలంటే కూడా డబ్బులు లేదు. ఇది సచివాలయం, గవర్నమెంట్ నిర్మించిన సచివాలయాల్లో ఉచితంగా జరుగుతుంది. కాస్త పాతపడిన తర్వాత అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటిన వాటిలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే దాని యొక్క ఫీజు 125 రూపాయలు. ఆ పథకం ప్రకారంగా ప్రజల నుంచి వీళ్ళు డబ్బులు తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఆది నుంచే 100 వసూలు చేయడంతో మేము దీన్ని ఖండిస్తూ అక్కడ నోటీస్ బోర్డు కూడా ఏర్పాటు చేశాం. మిగతా సచివాలయాల్లో కూడా నోటీస్ ఏర్పాటు చేయాలని కూడా మేము నోటీస్ బోర్డులను కూడా ఈవో గారికి సమర్పించడం జరిగింది. కావున ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఏదైతే సచివాలయాల్లో ఒక అకౌంటబిలిటీ ఉండాలి, ఏ సర్వీస్కు ఎంత ఛార్జెస్ చేస్తున్నారు గవర్నమెంట్ ఛార్జెస్ అనే విధి విధానాలు నోటీస్ బోర్డు ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఆ నోటీస్ బోర్డును కూడా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది 4-5 సచివాలయాల్లో.